వైసీపీ నేత పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఒక మహిళతో కలిసి కారులో వెళుతూ ఉండగా సదరు మహిళ భర్త తన అనుచరులతో కలిసి హరిప్రసాద్ ను అడ్డగించారు. కారులో నుంచి హరిప్రసాద్ ను బయటకు లాగి చితకబాదడమే కాకుండా కారును కూడా ధ్వంసం చేశారు. అయితే తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అన్న కోపంతోనే వైసీపీకి చెందిన సర్పంచ్ ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఇంతటి దారుణమైన దాడి జరిగిన హరిప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి ఓవర్ టు యు దామోదర్. సుమతి, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు ఏదైతే పబ్లిసిటీ ఇన్ఛార్జ్ గా ఉన్న హరిప్రసాద్ రెడ్డిపై 2 రోజుల క్రితము తిరుపతి పరిసరాల్లో దాడి జరిగినట్టు తెలుస్తుంది. అతను కారు వెహికల్లో వెళ్తుండగా ఒక మహిళ కారులో ఉన్నట్టు సమాచారం. దీంతో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఒక స్థానిక ప్రజాప్రతినిధి అతను తన అనుచరులతో వెళ్లి ముందుగా మహిళ మీద దాడి చేశాడు. ఆ తర్వాత హరిప్రసాద్ రెడ్డిని బయటకు లాగి చెప్తూ కూడా కొట్టిన విజువల్స్ బయటకు వస్తున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే హరిప్రసాద్ రెడ్డికి సంబంధించిన కారును పూర్తిగా ధ్వంసం చేశారు. అది పనికి రాకుండా తయారైన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలు రాజీ అయ్యారంటూ కూడా ఓ ప్రచారం కొనసాగుతుంది. అయితే పోలీసులు ఈ విజువల్స్ ను సేకరించి దాడి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఒక వివాహేతర సంబంధం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఇరువురు ఏదైతే హరిప్రసాద్ రెడ్డి ఓ ఎంపీకి సంబంధించిన అనుచరుడు కాగా దాడి చేసిన వ్యక్తి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకుడు అనుచరుడు. ఇద్దరు కీలక వ్యక్తుల యొక్క అనుచరులు కావడంతో కీలక నాయకులు జోక్యం చేసుకుని ఈ విషయంలో ఇక మరి ముందుకు వెళ్ళొద్దండి, కేసులు పెట్టుకోవద్దని వారికి సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో సమస్య సద్దుమునిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పరస్పర దాడి కాకుండా కేవలం హరిప్రసాద్ రెడ్డి మీదే దాడి జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అన్న కోణంలో విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఈ దాడి విజువల్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అరవ శ్రీధర్ వ్యవహారంతో పెద్ద ఎత్తున ఇటు కూటమి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిగా దానికి తగ్గట్టుగా ఇప్పుడు వైసీపీ నాయకుల యొక్క విజువల్స్ వారి పరస్పరం ఒక మహిళ విషయంలో కొట్టుకోవడం లాంటి విజువల్స్ బయటకు రావడంతో వీటిని టీడీపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. మా వరకు ఫిర్యాదు కూడా రాలేదు, అసలు విషయమే మాకు తెలియదని చెప్తున్నారు. మరోవైపు తిరుపతి నగర సమీపంలోనే ఈ గొడవ జరగడం విశేషం వస్తుంది. రైట్ దామోదర్.